చేయుచున్నాడు. ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరూ బిగ్గ స్వరముతో చెప్తాము హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చేస్తున్నాను. మనము చూస్తుండగానే 11 నెలలు, ఈ సంవత్సరం మరొక 40 రోజుల్లో, ఈ యొక్క మిగిలిన ఈ వారం, ఇంకొక మాసంలో మనం ఈ సంవత్సరాన్ని ముగించుకోబోతున్నాం. నిజంగా ఈ 11 మాసము ప్రభు మనల్ని కాచి కాపాడు. ఈ 11 నెలలు ప్రభు మనల్ని కాచి కాపాడు. ఈ దినము మనల్ని సజీవ లెక్కలో వచ్చి దేవుని వాక్యము ధ్యానం చేసుకోవటానికి దేవుడిచ్చిన కృపకే దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం మనం చదువుకుందాం. 136వ కీర్తనలో 23వ వచనం, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకునేను, ఆయన కృప నిరంతరమును. మన శత్రువుల చేతుల నుండి మనల్ని విడిపించను, ఆయన కృప నిరంతరమును. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరమును. ఆకాశమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉన్నది. ఆయన కృప నిరంతరము ఉంటుంది. ఆయన కృప ఎప్పుడు ఉంటుంది. ఆయన కృప నిరంతరం ఉంటుంది అంటున్నాడు. అయితే ఈ కీర్తనలో ఈరోజు దేవుడు మనకిచ్చిన ఒక వాగ్దానం, ఒక వాక్యం ఏంటంటే, ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎవరికి? ఆకాశమందుండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవునికి ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞత స్తుతులు చెప్తూ ఉండాలి. మన దేవుడు స్తుతులకు పాత్రుడు, స్తుతులకు యోగ్యుడు. ఆయనకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తూ ఉండాలి దేవుడికి. ప్రతి నిమిషం, ప్రతి విషయానికి. ఉదయం లేకుండానే, దేవా రాత్రంతా కాచి మంచి నిద్రనిచ్చి, మంచి ఉదయం లేచి స్తుతించుకునే మరొక రోజును చూసే బాధ్యత ఇచ్చినందుకు అని మనము ఏం చెప్పాలంట? కృతజ్ఞత చెప్పాలి. రాత్రంతా సుఖమైన నిద్రనిచ్చిన ఎందుకు? కొన్నిసార్లు కొంతమందికి నిద్ర లేకపోకుండా, రాత్రుల పూట నిద్ర లేని బ్రతుకులు ఎంతోమంది ఉన్నారు లోకంలో. నిద్ర లేకపోతే అనారోగ్యం వచ్చేసింది. అనారోగ్యం రావడానికి ఒక కారణం ఏంటంటే నిద్ర లేకపోవడం. నిద్రలు ఎందుకు పట్టడం? టెన్షన్స్, సమస్యలు, బాధలు, ఇబ్బందులు. మనం కట్టి నిండా నిద్రపోతున్నామని కూడా అది ఎవరు మనకి ఇస్తున్నట్టంటే దేవుడు ఇస్తున్నారు. కంటి నిండా నిద్రపోతున్నా కూడా అది దేవుడు మన మీద కృప చూపుతున్నట్టు. అందుకే ఉదయం లేచి కూడా మనం మంచి నిద్ర, ఎప్పుడైతే మంచి నిద్రపోతామో మంచి యాక్టివ్గా ఉదయం కాలం ఆ రోజంతా మనం యాక్టివ్గా ఉండగలుగుతాం. అందుకే ఏదేమైనా మన దేవునికి కీర్తనకారుడు అంటున్నాడు, ఆకాశమందు దేవునికి ఏం చెప్పాలంట? కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. మరి మనం 11 నెలలు అయిపోయింది. నవంబర్ నెల 24వ తారీఖు ఈరోజు. ఇంకొక వారంలో వచ్చే ఆదివారం మళ్ళీ మొదటి ఆదివారం ఫస్ట్ తారీఖు వస్తుంది. 11 నెలలు ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు మన దేవుడికి మనం ఏం చెప్పాలంటే కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఎందుకు చెప్పాలయ్యా అంటే చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే ఆయన మనల్ని కాపాడాడు, ఆయన మనల్ని సంరక్షించాడు, ఆయన మనల్ని పోషించాడు, ఆయన మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. రోజుకి ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతుంది తెలుసా? అసలు మరీ ఘోరమైన యాక్సిడెంట్లు. బండి మీద ప్రయాణం చేయాలంటే ఎంత భయం వేస్తూ ఉండదు. ప్రయాణం చేసేవాడికి భయమే, ఇంట్లో నుంచి మనిషి బయటకు వెళ్ళాలంటే ఆ మనిషి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు కూడా భయం వేస్తూ ఉండదు. నిజమే, ఈరోజు ఈ దినాలలో భయంకరమైన దినాలు.
కానీ దేవుడు మనల్ని కాపాడి ఈ 11 నెలలు మనకు ప్రయాణంలో కూడా క్షేమమిచ్చి సజీవులెక్కలు వచ్చి ఒక్కొక్కసారి ఎదురు దెబ్బ తగలకోకుండా పడకోకుండా ఒక్కొక్కసారి మనకి గాయమవనికోకుండా దేవుడు అనేక సార్లు ఎన్నిసార్లు మనల్ని కాపాడుకుంటూ వచ్చాడు. అందుకే మన దేవుడికి ఏం చెప్పాలంట? కృతజ్ఞతాస్తుతులు చెప్తాం. ఎప్పుడు అనుక్షణం మనం చెప్తూనే ఉండాలి. ఎందుకంటే ఇందా మనం పాడుకుంటూ ఒక్క క్షణమైనా నువ్వు లేకపోతే నేను ఏమవుతాను, ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనేమవుతున్నో తెలియదయ్యా ప్రభు, నీ తోడు నీ నీడ. ఒక్క క్షణం ఆయన కృప లేకపోతే ఒక్క క్షణం మనం అంతే కదా. ఒక్క క్షణంలోనే నాకు ఆ గణం తప్పింది, ఒక్క క్షణంలోనే నాకు యాక్సిడెంట్ తప్పింది, ఒక్క క్షణంలోనే ఆ దెబ్బ నా తగలేదు, ఒక్క క్షణంలోనే అది పైనుంచి వచ్చి పడేది మీద పడుకోకుండా ఒక్క క్షణంలోనే రెప్పపాటున అవతలకి వెళ్ళిపోవటం, మనం అవతలకి వెళ్ళిపోగానే అది కింద పడటం. చూసారా? అంటే దేవుడు ఎన్నిసార్లు, ఎన్ని రోజులుగా, ఎన్ని విధాలుగా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అందుకు దేవునికి ఏం చెప్పాలంట? కృతజ్ఞతాస్తుతి చెప్పాలి. అందుకే కీర్తనకారుడు అన్నాడు, ఆకాశమందున దేవునికి కృతజ్ఞతాస్తు చెల్లించుడి, ఆయన కృప ఏముంటుందంట? నిరంతరము ఉంటుందంట. తర్వాత 139వ కీర్తన 14వ వచనం చదువుదాం. 14వ వచనం, 139వ కీర్తన 14వ వచనం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. చూడండి, కీర్తన నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయము ఆశ్చర్యం నాకు పుట్టుచున్నవి. ఎందును బట్టి నువ్వు నన్ను పుట్టించిన ఆ విధానం ఉన్నదే, నువ్వు నన్ను ఇప్పటి వరకు కాపాడిన ఆ విధానం ఉన్నదే. చూడండి, అంటున్నాను కదా, నువ్వు నన్ను కలుగు చేసిన విధం, నా తల్లి గర్భములో పిండముగా రూపింప మునిపే నువ్వు నన్ను ఎరిగి నువ్వు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకేం కలుగుతుందంట? భయము ఆశ్చర్యం కలుగుతుంది. అంటున్నారు, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నిజంగా చూడండి, కొంతమంది కొంత అంగవైకల్యంగా పడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఈ పెదము పగిలి చిట్టినట్టుగా, కొంచెం గ్యాప్ బాగా ఇదిగా వచ్చినట్టుగా పగిలినట్టుగా మనకి వార్తల్లో చూస్తాం. కొంతమందికి ఎక్కువ తోక పుట్టినట్టుగా, కొంతమందికి ఏమో ఏళ్ళు సరిగ్గా ఎక్కువ ఉన్నట్టుగాను తక్కువ ఉన్నట్టుగా, ఏదో ఒక విధంగా ఎన్నో విధాలుగా మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. కానీ కీర్తనగాడు, అసలు నీవు నన్ను ఆ గర్భంలో పిండముగా ఫామ్ చేసి ఆ చిన్న ఆ యొక్క దాంట్లో నన్ను పుట్టించిన విధానం, నా కళ్ళు చేతులు, ఎముకలు, కాళ్ళు చేతులు, అసలు అవన్నీ ఊహించుకుంటుంటే నాకేం కలుగుతుందంట? ఆశ్చర్యము, భయం కలుగుతుంది. దేవుడు ఆయన యొక్క సృష్టిని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో దేవునికి కృతజ్ఞతాస్తుతి చెప్పుకోకుండా మనం ఉండలేము. చూడండి, మనము సముద్రం దగ్గరికి వెళ్ళామనుకోండి, మనం చూస్తుంటే అది అక్కడగా ఆ సముద్రం ఎండైపోతుంది, ఆ కిందకు ఆకాశము అట్లా వచ్చేసింది కనబడతా ఉంటుంది. చివరికి మళ్ళీ మనం అక్కడికైతే మళ్ళా కనబడింది, మళ్ళా ఇంకా ఆకాశానికి ఎంతో చాలా దూరం ఉంది అనుకుంటాం. అంటే ఆయన, అందుకే కీర్తన 19వ కీర్తన అంటాడు, ఆయన సృష్టిని తలుచుకుంటే, ఆయన చేసిన సృష్టి విధానం చూస్తే, ఆయన చేసిన ఆశ్చర్యకార్యం చూస్తే, ఆయన కృతజ్ఞత స్తుతులు చెప్పుకోకుండా ఏ మనిషి కూడా ఉండలేడు. కాబట్టి ఈరోజు మొదటిగా మనం ఎందుకు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెప్పాలంటే, మనలను సృష్టించినట్టు. ఎందుకంటే మనలో నిర్మించి, సృష్టించి, మనలో పుట్టించినందుకు మన దేవునికి ఏం చెప్పాలంట? కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. తర్వాత అంటున్నాడు కీర్తనలు 7వ కీర్తన 17వ వచనం. 7వ కీర్తన 17వ వచనం. 7వ కీర్తన 17వ వచనంలో, యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. చూడండి, యెహోవా న్యాయము విధించువాడని, న్యాయము తీర్చువాడని
నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. మన దేవుడు ఎవరంటే న్యాయము తీర్చే దేవుడు. న్యాయము తీర్చే దేవుడు. యాకోబుకు ఏశావుకు మధ్య దేవుడు సంధి కుదిర్చాడు, సమాధానపరిచాడు. వారిద్దరి మధ్య ఉన్న పెద్ద అగాధాన్ని దేవుడు ఏం చేశాడంటే ఒక్క రాత్రి మార్చివేశాడు. వాళ్ళిద్దరి మధ్య కోపము, ద్వేషము, ఈర్ష్య, పగ ఉన్న వారి అన్నదమ్ముల మధ్య ఉన్న ఆ పగ, ఈర్ష్య, కోపాన్ని దేవుడు ఏం చేశాడు? ప్రేమగా మార్చేశాడు. అందుని బట్టి దేవునికి ఏం చెప్పాలంట? కృతజ్ఞతాస్తుతులు. అందుకే మన సమస్యలు ఏదైనా సరే మనకి ఏం చేసే దేవుడు అంటే న్యాయం తీర్చే దేవుడు. మన దేవుడు ఎవరంటే న్యాయకర్త. ఈ లోకంలో ఈ లోక న్యాయం మనకు సరిగా న్యాయం తీర్చకపోయినా మనం ఆరాధించే దేవుడు ఎవరంట? న్యాయం తీర్చే దేవుడు. హాగరు భర్త భార్య ఆ యొక్క శారా నెట్టివేసినప్పుడు, దానికి భర్త కూడా అంగీకరించినప్పుడు, పిల్లవాడిని తీసుకుని అడవికి వెళ్ళినప్పుడు ఎంత బాధ అనిపించింది. ఎంత నిరుత్సాహంతో, ఎంత వేదనతో ఆమె ఉన్నది. ఆమె యొక్క బ్రతుకుతానికి కూడా ఆశ లేని ఆమె జీవితాన్ని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. హల్లెలూయా. చూడండి, ఆమెకు న్యాయం తీర్చాడు. మళ్ళీ వెళ్ళు, నీ పక్షము నేను ఉంటానని మళ్ళా ఆమె పంపించిన వాళ్ళ దగ్గర. ఆమె పుట్టిన కుమారుడు ఇష్మాయిల్ను ఒక జనాంగముగా చేశాడు దేవుడు. దేవుడు ఎవరికి అన్యాయస్తుడు కాదు, అందరికీ న్యాయం చేసే దేవుడు. ఆయన మనుషుడు కాదు. మనుషుడైతే ఒకరికి న్యాయము, ఒకరికి అన్యాయం చేస్తాడు. దేవుడు అలా కాదు, అందరికీ న్యాయం చేస్తాడు. అందరికీ న్యాయం చేస్తాడు. రూతు జీవితాన్ని మనం చూసుకుంటే, మోడు బారిన ఆ రూతు జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటే, ఆమె జీవితం చాలా 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 ఇక జీవితం ఇక ఇంతే అన్నంత పరిస్థితి ఆమె ఉన్నది. కానీ దేవుడు ఏం చేశాడు? ఆమె జీవితాన్ని చిగురింపచేశాడు. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే న్యాయము విధించేవాడు, న్యాయము తీర్చేవాడు. కాబట్టి మన దేవుడికి మనం ఏం చెప్పాలంట? కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. మొదటిగా ఎందుకు చెప్పాలంట? మనల్ని సృష్టించినందుకు, మనల్ని నిర్మించినందుకు, మనల్ని భూమి మీదకు తీసుకొచ్చినందుకు. ఎందుకంటే ఆయన కృపలేనిది ఎవరు ఉండలేరు. ఆయన కృపలేనిది భూమి మీద ఎవరు పుట్టలేరు. అందుకే దేవుడికి అందుకే డాక్టర్లు అంటారు, మా చేతనైతే మేము చేసాము, ఇక అంతా ఎవరి నిర్ణయము? దైవ నిర్ణయం అంటారు. అంటే చివరి వరకు మేము పోరాడతాం, కానీ ఆ చివరి క్షణంలో ఏమవుతుందో మాకు తెలియదు. అందుకే మా వల్ల మేమైతే ఏమి మా బాధ్యత మేము చేస్తాం, కానీ ఇక అదంతా దైవ నిర్ణయం. అంటే ఆ బిడ్డ పుట్టాలన్నా, ఆ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలన్నా, లేదంటే అది హార్ట్ ఆపరేషన్ అయినా, డెలివరీ ఆపరేషన్ అయినా, అది ఏదైనా ఏది జరగాలన్నా డాక్టర్ చెప్పేది ఏంటంటే అంతా దైవ నిర్ణయం, మాదేమి లేదు అని అంటారు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళకు కూడా తెలుసు, మాకున్న వైద్యము కన్నా పరమ వైద్యుడు దేవుడే. మా నేర్చుకున్నదే మేము చేస్తాము. ఒక్కోసారి ఆపరేషన్ కూడా ఫెయిల్యూర్ అయిపోతుంది. అది గుండె ఆపరేషన్ అయినా, లేకపోతే డెలివరీ ఆపరేషన్ అయినా, చాలా చాలా ఆపరేషన్ ఫెయిల్యూర్గా లోకంలో మనం చూస్తూ ఉంటాం. అంటే దైవ నిర్ణయం, దైవ చిత్తం. అందుకే అది ఏది జరిగినా అది న్యాయముగా దేవుడు సహాయం చేసేసాడు. అందుకే బైబిల్ చెప్తుంది, ఈరోజు మనం పుట్టాము అంటే అది మనం దేవుడికి ఏం చెప్పాలంట? మెండుగా కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. రెండోది, ఆయన దేవుడు మనకు న్యాయము విధించువాడని, మనకు న్యాయం ఇచ్చి, మనకి ఏదన్నా సమస్యలు ఉన్నప్పుడు మనకు న్యాయము, ఎక్కడికి వెళ్ళినా మనకు న్యాయం జరగట్లా, సింపుల్, దేవుడి దగ్గర కూర్చుంటే న్యాయం జరిగింది. ఎస్తేర్ అదే చేసింది. ఎస్తేర్ ఏం చేసింది? మొర్దెకై జాతి మీద హామాను కుట్రపడ్డాడు. ఆ జాతిని చంపాలనుకున్నాడు. కానీ ఎస్తేర్ ఏం చేసింది? దేవుడి పదాల దగ్గర 3 రోజులు ఉపవాసం ప్రార్థన కూర్చుంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క శాసనాన్నే మార్చేసాడు. హల్లెలూయా, స్తోత్రం చేద్దాం అందరి బిగ్గరగా. హల్లెలూయా. శాసనాలు మార్చగలిగే దేవుడు, న్యాయము తీర్చగల దేవుడు ఆయన. అందుకే ఆయన న్యాయకర్త. అందుకే ఎవరు మనకు న్యాయం తీర్చకపోయినా మనకు న్యాయవంతుడైన దేవుడు ఒక ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే దేవుడికి మనం ఏం చెప్పాలంట? కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. గివ్ థ్యాంక్స్. దేవుడికి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి.
మరొక మాట మనం చూద్దాం. 109వ కీర్తన 30వ వచనం. 109వ కీర్తన 30వ వచనం. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించుదును. అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించెదను. అనేకుల మధ్యను నేను స్తుతిస్తాను. నేను ఆయనను స్తుతిస్తాను. మనం ఎందుకు దేవుని స్తుతి చెల్లించాలంటే మన నోటితో యెహోవాకు మెండుగా చూడండి. దేవుని దగ్గర నోరు రాదు. దేవుని దగ్గర అసలు మందిరంలో నోట్లో మాటలు కూడా రావు అన్నంత మౌనముగా, అన్నంత అసలు నా నోట్లో ఏలు పెట్టినా కూడా కొరకలేనంత మౌనం నాది అన్నట్టుగా ఉంటారు కొంతమంది. అసలు అది కరెక్ట్గా. అదే బయట చూస్తే ఆ చెవులు అరిస్తే ఈ చెవులు కనపడదు. అంటే ఎక్కడ అరవటం అంటే నోరు తెరవాలంటే దేవుని దగ్గర మన నోరు బాగుగా తెరవాలి. హల్లెలూయా. అందుకని నా నోటితో యెహోవాకు మెండుగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మౌనంగా ఉండడానికి కాదు మనం వచ్చేది, ప్రార్థనకి వచ్చింది. ఎందుకంటే మౌనంగా ఉండి, మౌనంగా కూర్చుని, మౌనంగా వెళ్ళిపోవటానికి కాదు. 100వ కీర్తన అంటాడు, నేను ఆయన చేసిన మేలులకు ఆయనకు నేను కృతజ్ఞతాస్తుతులు. ఒకసారి ఆ మాట చెప్తాం. 100వ కీర్తనలో ఆయన ఏమంటాడు, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహపరించు, సంతోషంతో యెహోవాను సేవించు, ఉత్సాహ గానం చేయించు, ఆయన సన్నిధికి రండి. యెహోవా దేవుడు తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించు, మనం ఆయన వారు. మన కృతజ్ఞత అర్పణ చెల్లించు ఆయన గుమ్మములోకి ప్రవేశించండి. అంటే అంత హృదయపూర్వకం, హార్ట్ఫుల్, గుండె నిండా దేవుని స్తుతిస్తూ కృతజ్ఞత అర్పణతో చెల్లిస్తూ ఆయన గుమ్మంలో ప్రవేశించి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలోకి ప్రవేశించాడు. ఎందుకు ఈ మాట అన్నాడు? దేవుడు చేసిన కార్యం వారం అంతా నాకు చేసినందు బ్రతికించాడు. కృతజ్ఞత హృదయము, మన హృదయం ఎప్పుడు నిండిద్దంటే దేవుడు నాకు ఈరోజు సజీవ లెక్కలో ఉంచాడు అన్న సత్యము గ్రహింపుకు వచ్చినప్పుడే ఆ హార్ట్ ఉప్పొంగుతూ ఉంటుంది. నా హృదయము ఉప్పొంగుతూ ఉన్నట్టుగా ఉండిద్దని కీర్తనకారుడు అంటాడు. అంటే మన నోరును బాగుగా తెరవాలి. సైతాన్ ఏం చేసిందంటే మన నోరు తెరవనివ్వదు. నోరు తెరిచి స్తోత్రం చెప్పనివ్వదు, నోరు తెరిచి ఆ పాటలు పాడినవద్దు, నోరు తెరిచి వందనాలు చెప్పు, నోరు తెరిచి చప్పట్లు కొట్టవద్దు, నోరు తెరిచి ఆ పాటలు పాడినవద్దు, నోరు తెరిచి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెప్పనివ్వదు. సిగ్గు. ఎందుకంటే మందిరానికి వచ్చేసరికి ఏమవుతుందంటే సిగ్గుని తీసుకొచ్చింది. మందిరానికి తీసుకొచ్చేసరికి అమ్మో నేను నోరు తెరిస్తే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు అని ఒక సిగ్గు లాంటి బిడియో లాంటి తీసుకొచ్చింది. అదే ఇంట్లో అయితే పిల్లల మీద ఎలా వస్తాం, పెద్దల మీద ఎలా వస్తారు, భార్య మీద భర్త మీద ఎలా వస్తారు, ఇరుగు పొరుగు ఎలా వస్తారు, మొత్తం వినపడేట్టుగా వస్తారు. కానీ మందిరంలో మాత్రం అబ్బే అసలు నా నోట్లో మీరు ఏది పెట్టినా నేను కొరకలేదండి అన్నంత విధముగా ఉంటా ఉంటాడు. కానీ కీర్తనకారుడు అన్నాడు, నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. మెండుగా కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లిస్తానంటే మెండుగా అంటే స్వరమెత్తి, నాకున్న గంభీర ధ్వనితో. యేసయ్య కూడా బైబిల్లో దేవుడి వాక్యంలో ఏముంది సార్, అనేక సార్లు మీరు పాటలు పాడి స్తుతించారు. మీరు శత్రువులతో పోరాడాల్సిన అవసరం లేదు. మీరు పాటలు పాడుస్తూ 7 దినములు 7 సార్లు 7వ రోజు 7 సార్లు పాడుతూ స్తుతిస్తూ కీర్తిస్తూ ఉండండి. ఆ గోడలన్నీ ఏమవుతాయి అంట, కూలిపోతాయి. శత్రువులందరూ ఏమైపోతారంటే మాయమైపోతారు. అదొక స్తుతి అనేది, కృతజ్ఞత స్తుతి చెప్పటం అనేది ఒక ఆయుధం. శత్రువును కోల్చాలంటే నీ నోటులో నా నోటులో ఏముండాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. నిత్యము చెప్తుండాలి. నిత్యము అంటే సమస్య ఉన్నప్పుడైనా, సమస్య లేనప్పుడైనా, బాధ ఉన్నప్పుడైనా, బాధ లేనప్పుడైనా. కొంతమంది సంతోషంగా ఉన్నప్పుడే స్తుతిస్తూ ఉంటారు, సంతోషం లేనప్పుడు కూడా దేవుడు స్తుతించాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యోబు అన్నాడు, యెహోవా ఇచ్చును
యెహోవాయే తీసుకుని వెళ్ళును. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా. హల్లెలూయా. స్తోత్రం చెబుతాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మన దేవునికి మన నోటితో మెండుగా 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 మన స్వరమెత్తి చెప్పాలి. ఎందుకంటే ఆయనకు స్తుతులకు పాత్రుడు. చూడండి, ఆయన అన్నాడు ఇలా, అనేకుల మధ్య నేను ఆయన స్తుతిస్తా. అనేకుల మధ్య అంటే సంఘములో నేను స్తుతిస్తా, సమాజంలో స్తుతిస్తా, బయట జరుగుతున్న ఆ పాటల్లో, బయట జరుగుతున్న మీటింగ్స్లో, బయట జరుగుతున్న ఆరాధనలో స్తుతిస్తా. ఎక్కడ ప్రార్థన జరుగుతుందో అక్కడ నేను నోరు తెరిచి స్తుతిస్తా. కానీ కొంతమంది ఎంత స్వరమెత్తి గట్టిగా చెప్పినా కూడా నోరు మాత్రం తెరవదు. ఎందుకంటే నోరు తెరిస్తేనే ఆశీర్వాదం. పద్దాకి నోరు మూసుకున్నా కూడా వాసన వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే నోరు తెరిచి దేవునితో ఎక్కువగా స్తుతిస్తూ ఉంటాం, దేవుని మహిమపరుస్తున్నాం. అందుకే కీర్తనక నా నోటితో యెహోవాకు మెండుగా హార్ట్ఫుల్ సంతోషంతో నేను ఆయన స్తుతిస్తూ ఉంటాను. అందుకే మనము స్తుతించుకోకుండా ఉండకూడదు, మౌనంగా ఉండకూడదు. మందిరానికి వచ్చి అసలు మౌనంగా ఉండకూడదు. చప్పట్లు కొడుతూ నోరు తెరిచి పాటలు పాడుతూ మనం స్తుతించుకున్నప్పుడు నోరు తెరిచి స్తోత్రాలు బిగ్గరగా స్వరమెత్తి, ఒంటిలో స్వరము ఆ కంఠస్వరం ఎక్కడికి రావాలి సార్? మన పొట్టలో నుంచి లోపల రావాలి. బిగ్గర లోపల నుంచి, ఇక్కడి నుంచి వచ్చేది. దేవుడు ఎక్కడ చూస్తాడు? పెదాల్లో చూస్తాడు, చెప్పలా. ఎక్కడ చూస్తాడు? లోపల నుంచి చూస్తాడు, హృదయం నుంచి చూస్తాడు. హృదయపూర్వకంగా స్తుతించాడా? పెదాలతో స్తుతించాడా? పెదవులతో స్తుతించేవాడిని దేవుడు పట్టించుకోడు, హృదయపూర్వకంగా స్తుతించేవాడిని దేవుడు పట్టించుకుంటాడు. హల్లెలూయా. హృదయపూర్వక. అందుకే నన్ను ఆరాధించేవారు ఏమై ఉన్నారంట? ఆత్మతోనూ సత్యముతో ఆరాధించారు. హృదయపూర్వక, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో మెండుగా మన దేవుడికి అసలు ప్రతి నిత్యము ఉదయం లేచి కానించి స్తోత్రం చెప్తూ ఉండాలి. మరలా మనం ప్రార్థించినప్పుడు, మరలా మన సాయంకాలం, మరలా మనం పడుకునే ముందు, ప్రభువా ఈ రోజంతా మమ్మల్ని కాపాడు, ఈ రోజంతా నన్ను కాపాడు, ఈ రోజంతా నా ప్రయాణంలో, నా పనిలో అంతా నన్ను కాపాడు, నిజంగా అని ఎంతగా చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా తక్కువే దేవుడికి. అదే 24 గంటలు చెప్పినా తక్కువే. ఎందుకంటే ఆయన ఎవరంట? స్తుతులకు పాత్రుడు. ఆయన ఎవరంట? స్తుతులకు పాత్రుడైన, అర్హుడు అయిన ఆయనకు మాత్రమే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెందాలి. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలంటే మన నోటితో యెహోవాకు మెండుగా చెప్పాలి, అనేకుల మధ్య స్తుతించాలి. కొంతమంది నలుగురిలో పాటలు పాడటం, వాళ్ళ చుట్టాల దగ్గర, వాళ్ళ బంధువుల దగ్గర, లేకపోతే రక్షణ లేని వారి దగ్గర, బాప్తీసం తీసుకునే వాళ్ళు ఎవరైనా వాళ్ళ బంధువులు ఉన్నారు, అక్కడ మొహమాట పడతా ఉంటారు, సిగ్గుపడతా ఉంటారు. ఎందుకు సిగ్గు? పడాల్సినప్పుడు సిగ్గుపడాలి. కానీ దేవుని స్తుతించేటప్పుడు, దేవుని ఆరాధించేటప్పుడు మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నిజమైన దేవుని మనం ఆరాధిస్తున్నాం. నిజంగా దేవుని కాని వారు ఎంత సిగ్గు లేకోకుండా వెళ్తున్నా కూడా అక్కడ వాళ్ళు అవి విడిచిపెట్టేసి ఎంతగా వాళ్ళు ఆ దేవుడికి అని, ఆ దేవతకని ఎలా అసలు ఏమనుకో, రోడ్డు మీద ఎవరు ఏమనుకుంటారో ఏం పట్టించుకోకుండా వాళ్ళు చేస్తూ ఉంటారు. నిజమైన ఆరాధించే దేవుడికి మనకెంత ఉండాలి? అందుకే అనేకుల మధ్య ఆరాధించి స్తుతించేటప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం. అందుకే కీర్తన, నా నోటితో నేను నోరు బాగుగా తెరిచి స్తుతిస్తాను, అనేకుల మధ్య నేను ఏం చేస్తానంట? స్తుతిస్తాను. అందుకే మనం స్తుతించే వ్యక్తిగా మనం ఉండాలి. మరొక మాట చూద్దాం. మత్తయి సువార్త 15:36. మత్తయి సువార్త 15:36. ఆ 7 రొట్టెలను ఆ 7 చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జన సమూహములకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు 4,000 మంది పురుషులు. కృతజ్ఞత స్తుతులు దేవునికి చెప్పడం ద్వారా నీ దగ్గర కొంచెం ఉన్నా కూడా
దానిని బట్టి కృతజ్ఞత స్తుతులు చెప్తే గంపలు మిగిలినది చేస్తారు. ఆమె గంపలు ఇంట్లో సమృద్ధి చేస్తారండి. శిష్యులు చేపలు ఆహారాన్ని తినడానికి ఏమీ లేవని బాధపడుతున్నారు. అప్పుడు యేసయ్య ఆ జన సమూహానికి తృప్తిపరచాలి. వారికి 3 రోజులు ఉపవాసంతో ఉన్నారు, ఆహారం లేక. వాళ్ళకి ఆహారం పెట్టాలంటే, ఇంతమందికి ఆహారం పెట్టాలంటే చాలా కష్టమయ్యా, పంపించండి, వాళ్ళే దారిలో ఏదో చూసుకుంటారు అంటే, లేదు వాళ్ళకి ఆహారం పెట్టాలన్నప్పుడు 33వ వచనం, ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహములు తృప్తిపరచడానికి కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడ నుండి వచ్చిందని ఆయనతో అన్నారంట. ఇంతమంది జన సమూహానికి ఆహారం పెట్టాలంటే అరణ్యంలో మనకి ఎక్కడ దొరుకుతుంది, ఇంపాసిబుల్, పంపించేయాలన్నారు. తర్వాత అప్పుడు యేసు ఏమన్నారు తెలుసా, యేసుక్రీస్తు ఏమన్నారు తెలుసా, మీ యొక్క ఎన్ని రొట్టెలు ఉన్నవని వారు అడగగా, సరే ఇదంతా పక్కన పెట్టండి, మీ దగ్గర ఏముంది? వాళ్ళు అన్నారు 7 రొట్టెలు కొన్ని చిన్న చేప. ఆమె హల్లెలూయా. మీ దగ్గర ఏమున్నది? 7 రొట్టెలు కొన్ని చేప. ఆ యొక్క వాటిని పట్టుకుని యేసయ్య అవి అప్పుడు ఆయన మీరందరూ కూర్చోబెట్టారు, జన సమూహాన్ని కూర్చోబెట్టి అన్నాడు, ఆ 7 రొట్టెలను ఆ చిన్న చేప పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకి ఇస్తే, శిష్యులు అందరూ పంచిపెట్టే తిని తృప్తి పొందగా మిగిలిన మొక్కలు 7 గంపలు ఎత్తారు. తిని స్త్రీలు పిల్లలుగా 4,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు. అబ్బా, ఇది మామూలు అద్భుతం కాదు. అరే 7 రొట్టెలు కొన్ని చేపలు, దాదాపు 4,000 మంది పురుషులు అన్నాడు. పురుషులు వచ్చారంటే భార్యలు వచ్చారు, పిల్లలు దాదాపు 4 8 ప్లస్ మనిషి భార్య ఇద్దరు వేసుకున్న దాదాపు 10,000 20 15,000 దాకా 7 రొట్టెలు కొన్ని చేపలు పెట్టడం అంటే ఇంపాసిబుల్. కానీ యేసయ్య వాటిని పట్టుకుని దేవుడికి ఏం చెప్తున్నాడు, తండ్రికి ఏం చెప్తున్నాడు, కృతజ్ఞత. అందుకే నీ దగ్గర ఏది ఉన్నా లేకపోయినా ఉన్నదాన్ని పట్టుకుని మనం ఏం చెప్పాలి తెలుసా, ప్రభువా నాకు ఇచ్చిన ఈ దీనిని బట్టి దేవానికి నేను ఏం చెప్పాలంట, కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. నాకు ఇచ్చిన ఈ కొద్ది రూపాయలు బట్టి, కొద్ది డబ్బును బట్టి, నాకు ఇచ్చిన ఈ చిన్న ఇల్లును బట్టి, నాకు ఇచ్చిన ఇక చిన్న గృహాన్ని బట్టి, నాకు ఇచ్చిన చిన్నదాన్ని బట్టి, నాకు ఇచ్చిన ఈ వస్తువును బట్టి, నాకు ఇచ్చిన ఈ యొక్క పనిని బట్టి, నాకు ఇచ్చిన చిన్న ఉద్యోగాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెప్తే దేవుడు చిన్న ఉద్యోగాన్ని పెద్ద ఉద్యోగం చేస్తాడు. చిన్నదే కానీ దాన్ని చిన్న ఇల్లైనా సరే దాన్ని ఏం చేస్తారంటే పెద్ద ఇల్లుగా చేస్తారు. మేము ఫస్ట్లో ఉన్నప్పుడు మీకు తెలుసు, ఒకే ఇంట్లో అక్కడే పడుకోవటం, అక్కడే వండుకోవటం, అక్కడే ప్రార్థన చేయటం, చిన్న ఇల్లే కానీ అక్కడే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఈరోజు దేవుడు ఎంత విశాలతమైన గృహమును, మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. మన కళ్ళ ముందు దేవుడిది చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతగా మన దేవునికి థ్యాంక్స్ చెప్పినా ఒక్కొక్కసారి ఏడుపు వస్తూ ఉన్నాడు. ఒక్కొక్కసారి బ్యాక్ చూసుకుంటే, ఒక్కొక్కసారి గతాన్ని నేను చూస్తూ ఉన్నప్పుడు, గతాన్ని ఆలోచిస్తున్నప్పుడు చాలా వేదనగా, చాలా బాధగా, చాలా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెప్పుకోకుండా ఉండలేదు. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల నుంచి, ఎలాంటి ఇబ్బందుల నుంచి, ఎలాంటి ఇరుకులో కూడా దేవుడు ఏమిస్తారంట, విశాలతనిచ్చేది. అందుకే ఉన్నదాన్ని బట్టి మనం ఎప్పుడు దేవుడికి కృతజ్ఞత చెప్పాలి. లేని దాని గురించి ఎప్పుడు మనం ఆరాటపడవలసిన, అది లేదు ఇది లేదని కాదు. నీకున్న వస్తువును బట్టి, ప్రభువా నాకు వస్తువు ఇచ్చావు, నాకు ఇచ్చావు, ఈ బిడ్డని ఇచ్చావు, స్తోత్రం, నాకు కుటుంబాన్ని ఇచ్చావు, స్తోత్రం, భర్తనిచ్చావు, భార్యనిచ్చావు, ప్రభా నాకు ఇల్లునిచ్చావు, నాకు ఇది ఇచ్చావు, నాకు ఈ పని ఇచ్చావు, నీకు స్తోత్రం అన్నప్పుడు దేవుడు చిన్న దానిలో నమ్మకం ఉంటే ఏం చేస్తాడంట, పెద్దది ఇస్తాడు. ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1. 5 ఇచ్చినోడు ఏం చేశాడు, 10 చేశాడు. 2 ఇచ్చినోడు 4 చేశాడు. 1 ఇచ్చినోడికి ఏం చేశాడు, గుంట తీసి గుంటలో పెట్టాడు. ఆయన వచ్చాడు, ఏదయ్యా అంటే మీ ఫలితం అంటే 5 వచ్చినోడు
10 చేశానయ్యా అన్నాడు, వెరీ గుడ్ అన్నాడు. 2 వచ్చిన 4 చేశానయ్యా, వెరీ గుడ్. 1వ నిమిషం నీదేదయ్యా అంటే, అయ్యా దొంగోడు వచ్చి ఆడొచ్చి వీడు తిట్టుకెళ్ళిపోతాడేమని గుంట తీసి గుంటలో పెట్టాడు ఆయన. అప్పుడు అన్నాడు, కలిగిన వాడికి మరింత ఎక్కువగా ఇవ్వబడుతుంది. అందుకే నీకు ఏది ఇచ్చినా ఆరోగ్యం, ఈరోజు ఆరోగ్యం ఉందా, స్తోత్రం. ఈరోజు ఆరోగ్యం ఇచ్చావు. నిజంగా అనారోగ్యంతో ఎంతో మంది హాస్పిటల్లో బాధపడుతున్నారు. ఎంతో మంది అనారోగ్యంతో వేల రూపాయలు ఖర్చులు అవుతూ అసలు ఇబ్బంది పడుతున్నారు. అసలు ఈరోజు నీకు ఈ ఆరోగ్యం ఇచ్చాడంటే, నీకు ఈ సేవ ఇచ్చాడంటే, నువ్వు నేను ఇలా బ్రతుకుతున్నామంటే అదంతా దేవుని కృప. అందుకే ఈ యొక్క యేసయ్య ఏమని తెలుసా, 7 రొట్టెలు ఇంతమంది భోజనాలు పెట్టడానికి ఎలా సాధ్యమయ్యా అని శిష్యులు అన్నప్పుడు వాటిని తీసుకుని, నాకైతే సాధ్యం కాదు కానీ నా తండ్రికి సాధ్యం అని ఏం చేశాడు, వాటిని తీసుకుని తండ్రికి చూపించి, దేవా ఇవన్నీ ఇచ్చావు ప్రభా, వీటిని ఆశీర్వదించు ప్రభా, దీవించు ప్రభా అన్నప్పుడు ఏం చేశాడు, వాటిని ఆశీర్వాదకరంగా చేశాడు. అన్న ఏమడిగింది, ఒక్క బిడ్డనయ్యా అని అడిగింది. దేవుడు ఏం చేశాడు, ఒక్క బిడ్డగా ఇచ్చింది, ఇంకా 6 ఇచ్చాడు. ఆమె హల్లెలూయా. నా దేవుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అద్భుతంగా చేసేది. ఆమె హల్లెలూయా. అందుకే ఈరోజు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. మొదటిగా మనం పుట్టించిన, 2వదిగా ఆయన న్యాయం తీర్చే దేవుడు, 3వది మన నోటితో యెహోవాకు అనేకుల మధ్య మనం కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. 4వదిగా నీకు ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం చెప్పాలి. నీకు ఈరోజు మనం కొద్దిమంది అయినా సరే, దేవా నేను ఎప్పుడు చెప్తాను, ఎంతమంది అయినా మనం చూడవు సమస్యలు, ఎంతమందికైనా దేవాక్యం, 2కైనా దేవాక్యం, 10 మందికైనా దేవాక్యం, 40 మందికైనా దేవాక్యం. 40 మందిని చూస్తాం, 50 మందిని చూస్తాం, ఇప్పుడు ఎంతమందిని చూస్తున్నాం, ఎంతమందిని చూస్తున్నా దేవానికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే చిన్న మంద మీరు భయపడరు. ఎందుకంటే దేవుడు హృదయాన్ని చూస్తూ ఉంటాడు. దేవుడు పైరూపాన్ని చూడడు, హృదయాన్ని చూస్తాడు. అంతమంది ఉంటే ఎలా ఉన్నాడు, ఇంతమంది ఉంటే ఎలా ఉంటాడు, ఇంతమంది ఉంటే ఎలా ఉంటాడు, ఇంతమంది గొంగుతూ ఉంటాడా, సరుగుతూ ఉంటాడు చూస్తాం. అంతమంది ఉన్నప్పుడు ఎలా కొన్నాడు చూస్తాం. అంటే దేవుడు టెస్ట్ చేసే టైం, పరీక్షించే టైం. ఏ టెస్ట్లోనైనా మన హృదయము, దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒక ఆమె ఎలీషా దగ్గరికి వెళ్ళి ఏమడిగింది, అయ్యా మా ఆయన అన్ని అప్పులు చేసి వెళ్ళిపోయాడు, ఇప్పుడు అప్పు పరిస్థితుల్లో మునిగిపోయారు అన్నప్పుడు ఆయన ఏమన్నాడు, నీ దగ్గర ఏముంది అన్నాడు. నీ దగ్గర ఏముందంటే ఏం చెప్పింది ఆమె, నా దగ్గర ఒక్కటే ఉంది, నూనె కుండం ఒక్కటే ఉంది చాలు, దానితో అద్భుతాలు చేస్తానన్న. చేశాడు లేదా, చేశాడు. అనుకున్న అప్పులు మొత్తం తీర్చి ఇంకా మిగిలినది చేశాడు దేవుడు. ఆమె హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా అది లేదు ఇది లేదు కాదు, నీ దగ్గర ఏముంది, నీ దగ్గర ఏదుందో దాన్ని బట్టి నువ్వు సంతోషించు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. యేసయ్య కూడా ఆ 7 రొట్టెలు పట్టుకుని, కొంతమంది ఒకటే ఏడుకున్నా, అది లేదు ఇది లేదు, వాళ్ళు అట్లా ఉన్నారు, వీళ్ళు ఇట్లా ఉన్నారు, వీళ్ళట్లా గుండ కట్టుకుంటున్నారు, వీళ్ళెట్లా తింటున్నారు, వీళ్ళెట్లా ఉన్నారు, ఇట్లా ఒకటే ఆ ఏడుపు వాళ్ళు ఎదగలేరు. వాళ్ళ జీవితం ఎప్పుడు అలాగే ఆ మురికి గుంటలోనే, ఆ ఇంట్లోనే, లేకపోతే వాళ్ళ జీవితాలు ఎప్పుడు ఆర్థికంగా అన్ని విధాలుగా, లేకపోతే ఆ ధనము, లేకపోతే అలాగే బతుకుతారు. ఎప్పుడైనా మనము ఆలోచన విధానం, నాకు ఈ చిన్నదానం మన నమ్మకంగా ఉంటే దేవుడు నాకు పెద్దది ఇస్తాడు, ఈ చిన్నదానం నేను దేవుడు స్తుతిస్తే దేవుడు నాకు పెద్దది ఇస్తాడు, హల్లెలూయా. చిన్నదాన నమ్మకం ఉంటే దేవుడి పెద్దది. అందుకే యేసయ్య ఇక్కడ అంతమందికి భోజనాలు పెట్టాలంటే ఏమీ లేదన్నప్పుడు, ఇదిగయ్యా ఇప్పుడు మీ దగ్గర ఏది ఉందంటే, అయ్యా 7 రొట్టెలు కొన్ని చేపలు అంటే చాలు, వాటిని పట్టుకున్నాడు, ఆశీర్వదించాడు దేవుడు, వాటిని సమృద్ధిగా ఇచ్చాడు. 14 ఎన్ని గంపలు నింపారంట, 7 గంపలు నింపారు. చక్కగా వాళ్ళు తృప్తి పొందారు. 4000 మంది పురుషులు, ఇంకా ఆడవాళ్ళు, పిల్లలు. అబ్బా ఎంత గొప్ప కార్యం, ఇది మామూలు కార్యం కాదు. అందుకే ఈరోజు మనకి ఏదుందో, చిన్నదైనా, చిన్న ఉద్యోగమైనా సంతోషించాలి, చిన్న ఉద్యోగమైనా సంతోషించాలి. కొంతమందికి చదువు అయిపోగానే పెద్ద ఉద్యోగాలు, కొంతమంది చదివిందేమో 10th
వాడికి మాత్రం కలెక్టర్ ఆఫీస్ ఉద్యోగం రాదు. ఎందుకంటే వాడు అనుకుంటాడు నేను ఎలాగో ఆఫీసులో బాస్లాగా అయిపోవాలనుకుంటాడు. వాడు చదివే చిన్నదే, చదువుకుని చిన్నదే, కానీ నేను పెద్ద హీరో అయిపోవాలి. కష్టపడే మనసు ఎలాగుంటాయంటే చిన్న ఉద్యోగమైన దానిలో నమ్మకం ఉంటే దేవుడు పెద్దదిస్తాడు. నేను ప్రారంభంలో 2,000 రూపాయలు నా జీతం ఉద్యోగం చేసేది. ఆ 2,200 రూపాయలు పిఎఫ్ పోతే 1,800 వచ్చేది. కానీ నేను ముగించేలోపు 45,000 దాకా నెలకి నేను డ్రా చేయగలను. మనం చిన్న దానిలో చిన్న ఉద్యోగమైన చిన్న పనైనా ఎప్పుడు కూడా చిన్నది లేక తీసేయకూడదు. ఈ రాయి ఎందుకు పనికిరాదులా తీసేయకూడదంట, అదే మూలకు తలరాయి అవుతుంది. చిన్న ఉద్యోగం తీసేయకూడదు. చిన్నదైనా పెద్దైనా చేసుకుంటూ నమ్మకం ఉంటాయి. ఆ యజమాను కదిలించే దేవుడు, ఆ ఆఫీసర్ కదిలించే దేవుడు మన నమ్మకం ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకున్న దాన్ని బట్టి దేవుడికి ఏం చెప్పాలంట? కృతజ్ఞత చెప్పాలి. మొదటిగా మనల్ని పుట్టించినట్టు, రెండవదిగా మనల్ని ఆయన న్యాయకర్త దేవుడు, మూడవదిగా అనేకుల మధ్య మన దేవుడికి కృతజ్ఞత చెప్పాలి. నాలుగవదిగా ఇగో మనకున్న దాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞత చెప్పాలి. మనం ఎవరితో పోల్చుకోకూడదు. ఆమెతో, ఎదురింటి పక్కింటి ఎవరితో ఈ పోల్చుకున్నప్పుడే మనసు స్థిమితంగా ఉండదు, మనసు గలిబిలిగా ఉండదు, మనసు బాధగా ఉండదు. అందుకే మనం ఎవరితో పోల్చుకోకూడదు. దేవుడి వైపు చూసినప్పుడే ఏ టైంలో ఏది కావాలో అది ఇస్తాను. మనకున్న దాన్ని బట్టి సంతోషిస్తూ ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. మరొక వాక్యం మనం చదువుకున్నాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 13వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయం 13వ వచనం. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనను స్వస్థత కలుగును చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనూ అగపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 10 మంది బాగుపడ్డారు మనకు తెలిసిందే. కానీ ఒక్కడే వచ్చారంట దేవునికి. వాడు కూడా సమరయుడు, అన్యుడు. వాడు వచ్చి దేవుని దగ్గరికి వచ్చి ఏం చేశారంట? తిరిగి వచ్చి దేవుని మహిమపరచుతూ తిరిగి వచ్చి ఆయనకు మొదటిగా గొప్ప శబ్దం. ఏమంటే ఒక రోగి, ఒక అనారోగ్యుడు బాగుపడ్డాడు విత్ కొద్ది నిమిషాలు. వాడికి ఆనందం తట్టుకోలేక అసలు ఇలాంటి భయంకరమైన రోగం నాను తొలగిపోయిందని స్వస్థపడ్డాన్ని ఆనందపడి ఏం చేశాడు? గొప్ప శబ్దంతో కేక వేసుకుంటూ దేవుని దగ్గరికి వచ్చి అన్నాడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదాల యొద్ద సాగిలపడ్డాడు. హల్లెలూయా. చెప్తామంటారు హల్లెలూయా. చూడండి, దేవుడు 10 మంది బాగుపడితే ఒక్కడే వచ్చాడు. యేసయ్య క్వశ్చన్ వేస్తున్నాడు, 10 మంది శుద్ధులేరు కారా? మిగిలిన 9 మంది ఎక్కడ? అంటే దేవుడు కూడా ప్రతి మనిషిని కోరుకుంటూ ఉంటే, ఆయన మన దగ్గర నుంచి బంగారం, వెండి, ఇంకా మణులు, మాణిక్యాలు అన్నిట్లా కృతజ్ఞత కోరుకుంటాడు దేవుడు. కృతజ్ఞత స్వభావాన్ని కోరుకుంటాడు దేవుడు. అందుకే ఆకాశం ముందున్న దేవుడికి మనం ఏం చెప్పాలంట? కృతజ్ఞత చెప్పాలి. 10 మందిలో ఒక్కడే వచ్చాడు, 10 మంది బాగుపడ్డారు. మరి ఒక్కడే వచ్చాడంటే ఎక్కడ 9 మంది? ఎక్కడ 9 మంది అని ప్రశ్న వేస్తున్నారు అక్కడ. వాడు ఒక అన్యుడు, ప్రభువుని ఎరగిన వాడు వచ్చి ఆయన పాదాలు పడి, అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నన్ను బాగు చేసావయ్యా, ఈ కుష్టి వ్యాధి నన్ను బాగు చేసావయ్యా, ఈ రోగం నుంచి నన్ను స్వస్థపరిచావయ్యా. ఈరోజు ఎంతమంది బాగుపడుతున్నారు?
ఎంతమంది వచ్చి దేవుని మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. బాగుపడేదాకా దేవుడి చుట్టూ సేవకుడు చుట్టూ తిరగడం, బాగుపడిన తర్వాత దేవుడు లేడు, సేవకుడు లేడు. దేవుడికి కృతజ్ఞత లేదు, సేవకుడికి కృతజ్ఞత లేదు. రోగం ఉన్నంతసేపు దేవా 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 ఇప్పుడే వచ్చి ప్రార్థించాడు, ఇప్పుడే వచ్చి ప్రార్థించాడు, ఇది ఇవ్వబట్టి నాది ఇవ్వబట్టి ఇప్పుడే వచ్చి ఇప్పుడే ప్రార్థన చేస్తా ఉంటే ఎంత ప్రార్థన చేసిన తర్వాత ఒక్కసారి నువ్వు వెళ్ళి నీ యాజకుని కనపరచుకొని నీ సాక్ష్యం చెప్పి మోషే నియమించి ధర్మశాస్త్రం చెప్పరా నీ కానుకను సమర్పించుకో. ఈరోజు ఎంతో మంది ఈ సేవా జీవితంలో ఎంతో మందికి బాగుపడ్డారు, ఎన్నో రోగాలు తగ్గినాయి, ఎన్నో దెయ్యాలు పోయినాయి, ఎన్నో చీకటి ప్రభావం నుంచి పడ్డారు. కొంతమంది కుటుంబాల్లో ఏదోదో పోగొట్టుకుని కూడా దేవుడు వాళ్ళు తిరిగి ఇచ్చారు. కృతజ్ఞత ఉన్నదా ఈరోజు వాళ్ళకి? లేదు. ఉంటే ఖచ్చితంగా దేవుడి దగ్గర ఉంటారు, ఖచ్చితంగా దేవుడిలో ఉంటారు, సాక్షిగా ఉంటారు, సాక్షి చెప్తారు, సాక్షిగా ఉండి దేవుడికి నమ్మకంగా ఉంటారు. దేవుడికి నమ్మకంగా అలాగే సేవకుడికి నమ్మకంగా ఉంటారు. మాయ్ వాడే చిన్నఏంటి మాటలు ఎక్కువ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఇక్కడ హార్ట్ఫుల్ అప్పుడు వచ్చి సాగిలిపడి ప్రభా నిజంగా ఎన్నో రోజుల నుంచి ఇలా ఉన్నాను, కానీ నేను బాగు చేశాను. నేను నీకు కృతజ్ఞత చెప్పలేను. ఎవడో ఒక అన్యుడు, ఒక సమరయుడు ఈరోజు దేవుణ్ణి బైబిల్ పట్టుకుని ప్రార్థనకి వెళ్ళేవాడు కూడా కృతజ్ఞత బాగుండట్లేదు. అసలు ఎంత థ్యాంక్స్ చెప్పాలి దేవుడికి. ఎన్నిసార్లు నేను దెయ్యాలను చూపించాడు, ఇన్నిసార్లు దెయ్యాన్ని చూపిస్తే ఆ రోజు నువ్వు చేసిన మొక్కుబడి ఏంటి? నేను మందిరాన్ని విడిచిపెట్టాను, నేను దేవుని మందిరానికి వస్తాను, సంఘాన్ని విడిచిపెట్టాను, నేను ప్రార్థన విడిచిపెట్టాను. అంతే. ఆ కాసేపే ఏమైపోయినా సాక్ష్యాలు, ఏమైపోయినాయి ఆయన నిబంధనలు, ఏమైపోయిన తీర్మానాలు, వారాలు దెయ్యాలు బట్టి రోగంతో ఉన్నప్పుడు. ఈరోజు నీకు ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు, నీ ఒంట్లో ఆరోగ్యం ఉంటే దేవుడు మర్చిపోతారు, సంఘం మర్చిపోతారు. మనిషి దేవుణ్ణి నిర్లక్ష్యపరుస్తూ ఉంటాడు. వాడికి ఓపుకుంటే, మనిషికి ఓపుకుంటే దేవుడు అసలు లెక్క చేయడు, అసలు లెక్క చేయడు దేవుణ్ణి. ఆరోగ్యం ఉండి సమృద్ధిగా ఉంటే, డబ్బు ఉండి ఆరోగ్యం ఉంటే అసలు ఎవరిని దేవుణ్ణి అసలు లెక్క చేయడు. ఇక మనుషులంటే కామనేనండి, మీకు మనుషులంటే కామన్ లెక్క చేయదు. ఎందుకంటే ఈ మనిషి అయ్యో నాకు ఎంత రోగం తగ్గించిన నా ఏసయ్య ఆయన దగ్గరికి వెళ్ళి నేను ట్యాక్స్ చెప్తానని వచ్చాడండి, ఆయన పాదాల దగ్గర పడ్డాడండి. ఏసయ్య అన్నాడు, ఆ 9 మంది ఎక్కడండి? ఆ 9 మంది ఏరి? ఈరోజు మనం అలా ఉండకూడదు. ఆ 9 మంది లాగా మన కుటుంబం ఉండకూడదు, మనం ఉండకూడదు, మన బిడ్డలు ఉండకూడదు. దేవుడు కొన్ని రోగాలు, వెళ్ళిపోయిన రోగాలు రాకోకుండా ఉండవు, ఖచ్చితంగా వస్తాయి. అదే దేవుళ్ళో ఉంటేనే రాకోకుండా దేవుడు కంచి వేస్తాడు. అదే దేవుడు స్వస్థత కలిగిన తర్వాత దేవుడు మర్చిపోయి మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మళ్ళా పట్టుకుంటే అవి ఖచ్చితంగా పట్టుకుంటే మళ్ళా ప్రగతికి రావాల్సిందే. ఇలా ఎన్నిసార్లు మనం చూసాం, ఎన్నోసార్లు చూసాం. అయినా కూడా కొంతమందికి జ్ఞానం బుద్ధి ఉండట్లేదు. దేవుడు చేసిన మేలు, దేవుడు ఎలా కాపాడాడు, దేవుడు ఎలా క్షేమం ఇచ్చాడు, దేవుడు ఎలా ఆరోగ్యం ఇచ్చాడో ఈరోజు మనిషికి అర్థం కాదు. ఆ కాసేపు స్తోత్రం అంటున్నారు, ఆ తర్వాత నా ఆత్రం అంటున్నారు. నా ఆత్రం కోసమే పరిగెడతాను అని దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అంతగా దేవునికి ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా దేవునికి తక్కువేనండి. ఏం చెప్పినా కృతజ్ఞత స్తుతులు చెప్పిన తక్కువ. మరొక మాట చూద్దాం. రోమియోలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. చివరిగా ఒక మాట చదువుకుందాం, 2 మాట చదువుకుందాం. 1:21. 1వ అధ్యాయం 21వ వచనం.
ఆయన 20 వచ్చిన 1వ అధ్యాయం 20 వచ్చిన ఆయన అదృశ్య లక్షణము అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు ఆలోచించడం వల్ల తేటపడుచున్న కనుక వారు నిరుత్తులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదనలందు ఏమయ్యారంట? వ్యర్థులయ్యారు. దేవుని నెరిగి వారు దేవుని నెరిగి ఆయన దేవునిగా మహిమపరచట్లేదు. ఈరోజు ఎరిగి కూడా దేవుని ఎరిగిన వారు ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. ఆదివారం ఏం చేయాలి? దేవుని మహిమపరచడం రావాలి, దేవుని ఆరాధించడానికి రావాలి. దైవ సేవకుల కోసం కాదు మనం మందిరానికి వెళ్ళేది, ఆయన ఏమైనా అనుకుంటాడని కాదు మనం వెళ్ళేది, అసలు సేవకులు కాదు, దేవుడి కోసం మనం వెళ్ళాలి. ఆయనను మహిమపరచాలి. ఆయనను మనం ఏం చేయాలంట? వారు దేవుణ్ణి అరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ దేంట్లో మునిగిపోయారంట? వాదులాట. నా వాటా ఎంత, నీ వాటా ఎంత, నా వాటా ఇస్తావా, నీ వాటా ఇస్తావా, దీంట్లోనే గొడవలు ఈరోజు కదండి. వాదనలో వ్యర్థులాడుకుంటూ దేవుడి సన్నిధిని మానేస్తున్నారు. వాదంలో వ్యర్థులైపోయారంట. అంటున్నారు కదా, వాళ్ళంట వారు అవివేక హృదయం అంధకారమైన తాము జ్ఞానులమని చెప్పుకోవచ్చు బుద్ధిహీనులైన వారు అక్షయులకు దేవుని మహిమను క్షయముకు మనుషులకి, పక్షులకి, చతుష్పాద జంతువులకి, పురుగులకి ప్రతిమా స్వరూపముగా మార్చేది. పక్షులను, జంతువులను దేవునికి వెళ్ళాల్సిన మహిమను పక్షులకు, జంతువులకు మహిమ చెందిస్తారంట. మోషే కొద్ది రోజులు రావటం లేట్ అయింది. ఈలోపు ఇశ్రాయేలు ఏం చేశారు? అహరోనా, మీ బ్రదర్ ఏమైపోయాడో మాకు తెలియదు, మాకు ఒక దూడను చేసి. నోయా, వద్దయ్యా, మోషే వస్తాడు. లేదయ్యా, ఆయన ఎవరో మాకు తెలియదు, అసలు నడిపించి దేవుడు ఎవరో మాకు అర్థం కావట్లా. ఇప్పుడు మా దగ్గర బంగారం, చెవులు అన్ని తీసుకొచ్చి మాకు ఒక దూడను తయారు చేసి, ఆ దూడను తయారు చేసేదా ఊపిరాన్ని అహరోను. ఆ దూడను తయారు చేయటం, దాని చుట్టూ తిరిగి డ్యాన్స్ వేయటం, తాగటం, నాట్యం ఆడిపోయి ఆ మహిమను ఆ దూడతో ఏం చేశారు? దేవుడిగా పూజించి దాని దేవుడు చెందాల్సిన మహిమ ఈ దూడకి వెళ్ళిపోయింది, ఒక విగ్రహారాధనలోకి వెళ్ళిపోయింది ఆ మహిమ. అందుకే మహిమ, ఘనత, ప్రభావములకు అర్హుడు ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకి చెందాలి మహిమ. ఆ మహిమ ఏ సేవకుడు తీసుకోకూడదు, ఆ మహిమ ఏ మనిషి తీసుకోకూడదు, ఆ మహిమ ఏ పక్షులు, జంతువులు తీసుకోకూడదు. అందుకే కొంతమంది అంట కృతజ్ఞత స్థుతులు దేవుని చెల్లించుకోకుండా, దేవునిగా మహిమపరచుకోకుండా వాదులాడుకోవడంలో మునిగిపోయారంట వారు. ఈరోజు అంతేగా మనుషులు దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించుకోకుండా, దేవుని మందిరానికి వచ్చి ఆరాధించి స్తుతించుకోకుండా ఇహలోక సంబంధమైన వాటిలో వాదులాడుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. మనం అలా ఉండటానికి వీలేదు. ఆయన మనం మహిమపరచాలి. ఆదివారం ఎందుకయ్యా మందిరానికి అంటే పాస్టర్ గారిని మహిమపరచడమే కాదు, పాస్టర్ గారి మొహం చూడటమే కాదు, పాస్టర్ గారి దగ్గర వెళ్ళకపోతే మరి పాస్టర్ గారు రేపు అడుగుతారని కాదు. ఈ మైండ్ నుండి తీసేసుకోవాలి. ఎందుకు వెళ్ళాలి? దేవుని మహిమపరచాలి, దేవుని స్తుతించడానికి, దేవునికి ఏం చెప్పడానికి? కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఎందుకు? ఈ వారం అంతా నన్ను కాపాడు, ఈ వారం అంతా నన్ను పోషించు, ఈ వారం అంతా నాకు ఆరోగ్యం ఇచ్చావు, ఇదిగో ఈరోజు నేను ఆరాధిస్తున్నానయ్యా. హల్లెలూయా, స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈరోజు మనం వాదులాటలో మునిగి తేలిపోకూడదు, కానీ దేవుని మహిమపరిచేవారిగా మనం ఉండాలి, దేవునికి కృతజ్ఞత స్తుతులు చెప్పేవారిగా మనం ఉండాలి. చివరిగా చూద్దాం, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:18. ప్రతి విషయమునందును కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. ప్రతి విషయములో ఏం చెప్పాలంట? దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. మరొక మాట మొదటి తిమోతి 4వ అధ్యాయము చెప్తున్నాడు, 1వ వచనం. అయితే కడవరి దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలందు
దయ్యాల బోధన లక్ష్యం నుంచి విశ్వాస భ్రష్టులవుతున్న ఆత్మ తేటగా చూపించున్నారు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారి వివాహాన్ని నిషేధించు సత్య విషయం అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకునే నిమిత్తం దేవుడు సృజించిన ఆహారం పొంది తినుట మానవని చెప్పుచుందరు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకుని ఏది నిషేధించదగినది కాదు. ఏలేయనగా అది దేవుని వాక్యం వల్ల ప్రార్థన వల్ల పవిత్రపరచబడి ఉన్నది. ఈరోజు కొంతమంది అబద్ధకమైన బోధకులు వివాహాన్ని నిషేధిస్తున్నారు, కొన్ని తినకూడదని చెప్తున్నారు. పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు, ఇదిగో కొంతమంది అలాగా తినాలి అన్నప్పుడు 4వ వచనం దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని ఏం చేయమన్నాడు, పుచ్చుకోనండి. అంటే మనం ఆహారం తీసుకున్న ఏది తిన్నా ప్రార్థన చేసుకుని ప్రభువా ఈ ఆహారం దీవించి పరిశుద్ధపరచు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం తీసుకోవాలి. ఒకవేళ అది విగ్రహారాధనకు సంబంధించిన బలర్పించిందంటే అది తీసుకోకూడదు. ఎందుకు? అది మనకు తెలిసింది కాబట్టి. అది విగ్రహారాధన, అది బలిచ్చింది, అది పూజ చేసిందంటే మనం తీసుకోకూడదు. తెలియకోకుండా పొరపాటు జరిగితే అదేమో తెలియదు కానీ అదేమైనా పర్లేదు, కానీ తెలిసిన తర్వాత మనం దాంట్లో పాల్గొంటున్నాం. అయితే మనం తినే ప్రతి ఆహారం కూడా దేవుడు మనం ఏం చేస్తాం, ప్రార్థన చేసుకుని దేవుడికి ఏం చెప్పాలంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే కొంతమంది పెళ్లి చేసుకోకూడదు అబద్ధకూడదు, కొంతమంది అది తినకూడదు ఇది తినకూడదు, అయ్యో కొంచెం కట్టుబాటు. దేవుడు చెప్పిన కట్టుబాటు వేరు, మనుషులు చెప్తున్న కట్టుబాటు. అందుకే ఏ బోధ ఏదో కరెక్ట్గా తెలియాలంటే మనకు వాక్యం బాగా తెలియాలి. అందుకే ప్రతి విషయంలో ఏది తిన్నా కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. చివరిగా ఆ మాట చదువుకుందాం. ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఆయన చివరిగా ఒక మాట. ఫిలోమోను రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక ముందు 1వ అధ్యాయము 5వ వచనం, నీ ప్రేమను గుర్చి ప్రభువైన యేసు ఎడల ఆయన సమస్త పరిశుద్ధుల నీవు కలిగిన విశ్వాసం గురించి నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తం విజ్ఞాపన చేస్తూ ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నీవు అనుభవపూర్వక ఎరుగుట వల్ల ఇతరులు నీ విశ్వాసం పాల్గొనటం అనేది కార్యకారి కావాలని వేడుకొచ్చున్నాను అన్నాడు. నీ ప్రేమను గురించి యేసు ఎడల సమస్త పరిశుద్ధుల విశ్వాసం గురించి నేను విని. ఒక సేవకుడు కొంతమంది గురించి విన్నప్పుడంట ప్రార్థనలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నారంట. ఎందుకు? వాళ్ళకున్న భక్తిని చూసి. నిజంగా ఒక ఆత్మీయ సేవకుడు ఎప్పుడు దేవునికి ఏ విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెప్తారు తెలుసా? పలానాగా నిలబడింది దేవుళ్ళు, పలానాగా దేవుళ్ళు నమ్మకం ఉంది, విశ్వాసంలో ప్రేమలో ఆత్మీయతలో బాగుంది అని ఎవరైనా చెప్తున్నప్పుడు ఆయన తన ప్రార్థనలో దేవుడికి ఏం చెప్తారంట? కృతజ్ఞతాస్తుతులు చెప్తారంట. ఎందుకంటే నా గొర్రె నిలబడింది భక్తిలో, ఈమె నిలబడింది, ఈయన నిలబడ్డాడు ఆత్మీయతలో, ఈయన ఆత్మీయంగా ఉన్నాడు అన్న మాటలు ఆయన వింటున్నప్పుడు ఆ సేవకుడు తన ప్రార్థనలో వాళ్ళ గురించి ప్రార్థన చేసేటప్పుడు దేవుడికి ఏం చెప్తారంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనం ఒకసారి ఆలోచించాం. మన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఈరోజు ఒక్కరోజైనా కాదు, ఎవ్రీడే, ప్రతిసారి, ప్రతి క్షణం. ఒక్కొక్కసారి మనం కాళ్ళు దారి పడాలి, ఇంట్లోనో బాత్రూంలో. ఒక్క నిమిషంలో దేవుడు ఆపేసేసి, అది జారకోకుండా ఆపేసేసి. అసలు మనం తింటున్నామన్నా 5 నోట్లోకి వెళ్తున్నాం. నిజంగా తెలుసా, భారతదేశంలో ప్రపంచంలో ఇంకా ఆహారం అందక బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది మనుషులు శవాన్ని తింటున్నారు ఆహారం లేక. మన దేవుడు 5 నోట్లోకి వెళ్తున్నాడు. అది ఎలాగైనా మనం ఇబ్బంది పడుతున్నాం. కడుపులో అన్నం తింటున్నాం. కొంతమందికి ఆహారం లేక, సరైన నీళ్ళు లేక,
మనం ఈరోజు మిడల్ వాటర్ తాగొచ్చు, లేకపోతే మంచి మన ఇంటికి నీళ్ళు రావచ్చు. కొంతమంది నీళ్ళు తీసుకురావాలంటే ఎక్కడికో వెళ్ళాలి, బావిలో దిగాలి, పోయాలి, తీసుకురావాలి, తాగాలి. కానీ ఈరోజు మనము ఒక సేఫ్టీ జోన్లో, దేశంలో సేఫ్టీ ప్రాంతంలో, కానీ నీళ్ళు లేని ప్రదేశం చాలా ఉంది, ఆహారం దొరకని ప్రదేశం చాలా ఉంది, వస్త్రాలు లేని ప్రదేశం చాలా ఉంది, నీళ్ళు లేని ప్రదేశం చాలా 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 కరువులు. బట్ మై గాడ్స్ దిస్ దేవుడి కృపను ఈరోజు మనకు అన్నీ బాగానే జరుగుతుంది. మనకున్న దాన్ని బట్టి మన దేవునికి థ్యాంక్స్ చెప్తాం. వాదనలు మహిమపరిచే వారిగా ఉన్నారు, కానీ దేవుడు మహిమపరచుకోకుండా వాదనలో వ్యర్థులయ్యే వారిగా, లోకస్తులాగా మనం అనుకోకుండా దేవునికి దగ్గర అవుదాం. ఇంకోటి అన్నాడు కదా, ఆ ఉన్న దానిలోనే దేవుడు ఏం చేసినట్టు దేవుడికి థ్యాంక్స్ చెప్తాడు. తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే 7 కప్పులు ఎత్తాడు, మిగిలింది దేవుడు మిగిలించి ఉన్న దానిలో దేవుడికి థ్యాంక్స్ చెప్తాం. దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడి కొద్ది మాట దీవించి ఆశీర్వదించుకుంటాం. ఆమేన్. స్తోత్రం చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే. ఈరోజు మన పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, ఈరోజు మన ఇరుకుల్లో ఇబ్బందులు ఎలాగ ఉన్నాయి. ఒకవేళ అనారోగ్యతలో ఉన్నా కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెందుతాం. ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెందుతాం. గృహంలో ఇరుకులు ఇబ్బందులు ఉన్నా కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. మనం ఏమి కలిగి ఉన్నామో ఆ కలిగిన దాన్ని బట్టి, మన దగ్గర ఉన్నదాన్ని బట్టి, లేని దాని గురించి కాదు, మనకు ఉన్న దాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్తాం. యేసయ్యా నీకు వందనాలయ్యా. నిజంగా ఎంతోమందికి లేదు ఆహారం, లేదు ఎంతోమందికి వస్త్రం, లేదు ఎంతోమందికి కనీసం నీడ లేదయ్యా, ఉండటానికి వేసుకోవడానికి బట్టలు లేవయ్యా, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు కూడా లేవు. ఎంతోమంది అల్లాడిపోతున్నారు. ప్రపంచంలో కరువుతో ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. ఈరోజు మాకు ఉన్నదానిలో మాకు సమృద్ధిగా బ్రతికే దైవ జ్ఞానం మాకు దయచు. ఉన్నదానిలో సమృద్ధిగా బ్రతికే దైవ జ్ఞానం మాకు దయచు. ప్రభా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. కొంచెంలో నమ్మకం ఉంటే, ఆ కొంచెంలో దేవుడు స్తుతిస్తే దేవుడు సమృద్ధినిస్తాడు. న్యాయం తీర్చే దేవుడని ఆ దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తే, ఇదిగో ఈరోజు మన కుటుంబ పక్షమున, నీ పక్షమున ఆనాడు యాకోబు పక్షం న్యాయం తీర్చే దేవుడు. యాకోబు భయపడుతున్నాడు, ఏమైపోతానో నేను, నాన్నతో చచ్చిపోతానేమో అనుకున్నాడు. తెల్లారికల్లా దేవుడు మార్చివేశాడు. ఆయన న్యాయకర్త. ప్రార్థన చేసుకుందాం. ఒకళ్ళు ఎవరికి ప్రేరేపించబడ్డా ఒక చిన్న ప్రార్థన చేద్దాం.